హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. ఓకే, సో ఈరోజు మనము వేద సాహిత్యం గురించి తెలుసుకున్నాం. వేద సాహిత్యం మనకు వేద సాహిత్యము ఏంటంటే ఆర్యుల చరిత్రకు ఆధారం ఏదంటే మనకు వేద వాజ్మయం, వేద సాహిత్యం. ఓకే, సో అయితే ఈ వేద సాహిత్యము మనకు రెండు రకాలు. ఒకటి శృతి సాహిత్యము, రెండు స్మృతి సాహిత్యము. ఓకే, సో ఇక్కడ శృతి సాహిత్యము మళ్ళీ వేరు వేరు చూడండి. వేదాలు 4, బ్రాహ్మణాలు 7, అరణ్యకాలు 7, ఉపనిషత్తులు 108. ఓకే, సో వేదాలు 4, బ్రాహ్మణాలు 7, అరణ్యకాలు 7, ఉపనిషత్తులు 108. అలాగే స్మృతి సాహిత్యము వేదాంగాలు 6, ఉపవేదాలు 4. ఓకే, సో సూత్రాలు 4, ఇక ఇతిహాసాలు 2. ఆ ఇతిహాసాలు ఏంటంటే మనకు రామాయణము, మహాభారతం. ఓకే, చూసుకున్నాం. ఇది ఫస్ట్ కొరగా చూస్తే శృతి సాహిత్యం. ఇందులో వేదాలు, ఫస్ట్ శృతి సాహిత్యం. శృతి సాహిత్యంలో ఫస్ట్ వేదాలు. ఓకే, ఇక వేదాలకు మరొక పేరు ఏంటంటే అపౌరుషేయాలు. వేదాలకు మరొక పేరు అపౌరుషేయాలు. అపౌరుషేయాలు అనగా మానవు నుంచే సృష్టించబడలేదు, సృష్టికర్త నుండి మానవునికి అందజేయబడుతుంది. మానవు నుంచే సృష్టించబడలేదు, సృష్టికర్త నుండి మానవునికి అందజేయబడింది ఏదంటే మనకు అపౌరుషేయాలు. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక వేదాలు ఎన్ని? 4. ఓకే, 1 ఋగ్వేదం, 2 యజుర్వేదం, 3 సామవేదం, 4 అథర్వణ వేదం. వేదాలు 4. మీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాడమ్మా అప్పుడప్పుడు. వేదాలు ఏం రకాలంటే 4. ఓకే, సో ఆర్యులు రచించిన గ్రంథాలు వేదాలు 3. 1 4వది ఆర్యేతర గ్రంథం, అదే అథర్వణ వేదం. ఓకే, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క వేదం గురించి మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఋగ్వేదం వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఖచ్చితంగా మీకు ఫస్ట్ బిట్టే ఇలాంటివి పడుతుంటాయి మీకు. ఓకే, సో 1 ఋగ్వేదం ప్రపంచంలో అతి ప్రాచీన గ్రంథం అన్నమాట. అతి పురాతన గ్రంథం. ప్రపంచంలో అతి ప్రాచీన గ్రంథం ఏదంటే ఋగ్వేదం. ప్రపంచంలో అతి పెద్ద పద్య గ్రంథం ఏదంటే మహాభారతం. తెలుగులో వచ్చైన మొదటి గ్రంథం ఏదంటే బైబిల్. ఓకే, ఎక్కువ మంది కొనే గ్రంథం ఏదంటే బైబిలు. సో ప్రపంచంలో అతి పెద్ద పద్య గ్రంథం అంటే మహాభారతం. ఇలాంటివి కొంచెం గుర్తు పెట్టుకోవాలి, మీరు లింకు పెట్టుకుని చదవాలి. ఓకే, సో ఋగ్వేదం ప్రపంచంలో అతి పురాతన గ్రంథం ఏదంటే మనకు ఋగ్వేదము వస్తుంది. ఓకే, అయితే దీంతో పోలిన ఇరానియన్ గ్రంథము. ఓకే, ఋగ్వేదంతో పోలిన ఇరానియన్ గ్రంథము చాలా సార్లు అడుగుతున్నాడమ్మా. జెండా అవెస్తా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఋగ్వేదంతో పోలిన ఇరానియన్ గ్రంథం ఏదంటే జెండా అవెస్తా ఇరానియన్ గ్రంథం. ఓకే, సో ఇది. అలాగే మనకు ఇందులో శ్లోకాలు ఋగ్వేద కాలము ఎంత అంట? 1500 నుండి 1000, 1500 నుండి 1000 BC క్రీస్తు పూర్వం. సో లిటరేట్. సో క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 మధ్య అంటే ఆర్యుల కాలమే. ఓకే, సో అలాగే దీనిలో శ్లోకాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. 1028 శ్లోకాలు ఉన్నాయమ్మా. 1028 శ్లోకాలు. మొత్తం శ్లోకాలు ఏమంటే హింస అంటారమ్మా. అయితే దీనిలో భాగాలకు పేరు ఏమంటాము? మండలాలు లేదా అధ్యాయాలు అంటాం. దీనిలో భాగాలకు పేరు మండలాలు లేదా అధ్యాయాలు. ఎన్ని ఉన్నాయి? మొత్తము 10 మండలాలు ఉన్నాయి. అన్ని మండలాలు కలిపి
10 లేదా 10 అధ్యాయాలు లేదా మండలాలు అంటారు. భాగాలకు మరొక పేరు మండలాలు లేదా ఖండాలు. మండలాలు, అధ్యాయాలు లేదా ఖండాలు అంటారు. ఓకే, అయితే దీంట్లో అతి ప్రాచీన మండలాలు 2 నుండి 9 వరకు అమ్మా. ప్రాచీన మండలాలు 2 నుండి 9 వరకు. నవీన మండలాలు 1, 10 1 మరియు 10 మండలాలు నవీన మండలాలు లేదా కొత్త మండలాలు. ఓకే, అధ్యాయాలు అంటాము. సో ఇది అయితే సోమక్రతువు కౌశితకి బ్రాహ్మణం గురించి తెలియజేస్తుంది అమ్మా. సోమక్రతువు వివరించేది దేని గురించి వివరిస్తుంది? కౌశితకి బ్రాహ్మణం. కౌశితకి బ్రాహ్మణము. సోమక్రతువు వివరించేది కౌశితకి బ్రాహ్మణము. ఓకే, చూసుకో. పురాతన గ్రంథము, ఋగ్వేదంతో పోలిన ఇరానియన్ గ్రంథము జెండా వేస్తా. అలాగే ఋగ్వేద కాలం 1500 నుండి 1000 BC మధ్య. శ్లోకాలు 128 భాగాలకు మండలాలు లేదా ఖండాలు అంటాం. 10 ఉన్నాయి, మొత్తము 10 ఉన్నాయి. సో ప్రాచీన మండలాలు 2 నుండి 9, నవీన మండలాలు 1 నుండి 10. అలాగే సోమక్రతువు వివరించేది కౌశితకి బ్రాహ్మణము. ఓకే, ఇక నెక్స్ట్ మనకు భరతవర్ష అను పదము ప్రథమంగా వర్ణించబడిన గ్రంథం. భరతవర్ష అను పదము మొదటగా వివరించింది ఏదంటే మనకు ఋగ్వేదమే వివరించింది అనే పదాన్ని వివరించింది ఏదంటే మనకు ఏది ఋగ్వేదం అనేది వివరించింది భరతవర్షం అనే పదమును. అలాగే మనకు ఋగ్వేదంను ఆంగ్లంలోకి అనువదించింది ఎవరంటే మ్యాక్స్ ముల్లర్. ఋగ్వేదంను ఆంగ్లంలోకి అనువదించింది మ్యాక్స్ ముల్లర్. అప్పుడప్పుడు అడుగుతుంటాడమ్మా, మ్యాక్స్ ముల్లర్ ట్రాన్స్లేటెడ్ ఋగ్వేద టు ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ లోకి అనువదించాడు ఎవరు? అలాగే 7వ ఖండము అంటే వశిష్ఠ మండలం దశరాజగణ యుద్ధం గురించి తెలియజేస్తుంది అమ్మా. 7వ మండలము అంటే వశిష్ఠ మండలం అంటాం. వశిష్ఠ మండలము దేని గురించి? దశరాజ ఘన యుద్ధం గురించి తెలియజేస్తుంది అమ్మా. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో దశరాజ ఘన యుద్ధం గురించి మనం తెలుసుకుందాం. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇక్కడ 7వ మండలము దేని గురించి తెలియజేస్తాడంట? వశిష్ఠ మండలం దశరాజ ఘన యుద్ధం గురించి తెలియజేస్తుంది. అలాగే మనకు 3వ మండలం వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. 3వ మండలంలో అతి పవిత్రమైన మంత్రం ఏదంటే సావిత్రి మంత్రం ఉంది అమ్మా. సావిత్రి మంత్రం 3వ మండలంలో అతి పవిత్రమైన మండలం ఏదంటే సావిత్రి మండలం. ఈ సావిత్రి మండలం గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం. సో గాయత్రి మంత్రం, ఈ గాయత్రి మంత్రము సౌర దేవత అయిన సావిత్రి గురించి తెలియజేస్తుంది అమ్మా. ఎవరు? సౌర దేవత అయిన సావిత్రిని గురించి తెలియజేస్తుంది అమ్మా. సావిత్రి గురించి తెలియజేస్తుంది. వెరీ వెరీ చాలా సార్లు అడుగుతున్నాడు. గాయత్రి మంత్రం ఏ దేవత గురించి తెలియజేస్తుంది అంటే సౌర దేవత అయిన సావిత్రిని గురించి తెలియజేస్తుంది. ఓకే, అలాగే సంకలనం చేసింది ఎవరంటే వశిష్ఠుడుమ్మా. సో ఇక్కడ చూడమ్మా, 10వ ఖండం పురుష సూక్తం గురించి తెలియజేస్తుందిమ్మా. నెక్స్ట్ 10వ మండలము ఇక పురుష సూక్తం గురించి తెలియజేస్తుంది. 10వ మండలం వచ్చేసి మాకు పురుష సూక్తం గురించి తెలియజేస్తుంది. ఏంటో పురుష సూక్తం అంటే వర్ణ వ్యవస్థ గురించి మనకు తెలియజేస్తుంది. ఈ పురుష సూక్తమే వర్ణ వ్యవస్థ గురించి తెలియజేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, ఇది చూసుకోండి ఒకసారి. వర్ణ వ్యవస్థ మొట్టమొదటిసారిగా వర్ణ వ్యవస్థ గురించి తెలియజేసేది పురుష సూక్తము. మొదటిసారిగా వర్ణ వ్యవస్థ గురించి తెలియజేసేది ఏదంటే మనకు పురుష సూక్తం. పురుష సూక్తము. ఓకే, అయితే పురుష సూక్తం గురించి చూడండి. ఇక్కడ అన్ని రకాల ప్రజలు ఎక్కడి నుండి వచ్చారంట? బ్రహ్మ శరీరం నుండి పుట్టారని తెలియజేస్తుంది. ఈ పురుష సూక్తము ఏం చెప్తుంది? ప్రపంచంలో అన్ని
సారీ, అన్ని వర్గాల ప్రజలు ఎక్కడి నుండి వచ్చారంట? బ్రహ్మ శరీరం నుండి వచ్చారని తెలియజేస్తుంది. బ్రహ్మ శరీరం నుండి పుట్టారని తెలియజేస్తుంది మా. ఏది? పురుష సూక్తం. ప్రపంచంలో అన్ని రకాల ప్రజలు బ్రహ్మ శరీరం నుండి పుట్టారు. ఓకే, ఇక ఫస్ట్ బ్రాహ్మణులు. బ్రాహ్మణులు ఎక్కడ నుండి అమ్మా? బ్రహ్మ తల నుండి. బ్రహ్మ తల నుండి పుట్టారు అంటే నోరు అన్నమాట, నోరు. ఓకే, బ్రాహ్మణులు బ్రహ్మ తల నుండి పుట్టారు. అలాగే రెండవ వర్గం వచ్చేసి క్షత్రియులు. క్షత్రియులు ఎక్కడ నుండి? బ్రహ్మ భుజాల నుండి. బ్రహ్మ భుజాల నుండి అంటే షోల్డర్స్ నుండి పుట్టారు. అలాగే మూడు వైశ్యులు. వైశ్యులు వచ్చేసి బ్రహ్మ ఖండాల నుండి, పొట్ట తొడలు. బ్రహ్మ ఖండలాల నుండి తొడలు మరియు పొట్ట. ఇక లాస్ట్ శూద్రులు ఎక్కడ నుండి? బ్రహ్మ పాదాల నుండి పుట్టారమ్మా. బ్రహ్మ పాదాల నుండి పుట్టారని మనకు ఈ వర్ణ వ్యవస్థ అనేది తెలియజేస్తుంది. ఈ పురుష సూక్తం అనేది, పురుష సూక్తము తెలియజేస్తుంది. పురుష సూక్తం వర్ణ వ్యవస్థ గురించి తెలియజేసింది మా. ఈ పురుష సూక్తం ప్రకారంగా ప్రపంచంలోని ప్రజలంతా బ్రహ్మ శరీరం నుండి వచ్చారని తెలియజేసింది మా. బ్రాహ్మణులు బ్రహ్మ తల నుండి పుట్టారు, నోటి నుండి పుట్టారు. ఆ క్షత్రియులు బ్రహ్మ భుజాల నుండి, వైశ్యులు బ్రహ్మ ఖండాల నుండి, తొడ లేదా పొట్ట. అలాగే శూద్రులు బ్రహ్మ పాదాల నుండి పుట్టారని మనకు ఈ పురుష సూక్తం అనేది తెలియజేస్తుంది. ఇక్కడ ఓం అనే పదము, ఓం అనే పదము ఎన్నిసార్లు వస్తుంది అన్నాడు మా. మనకు ఋగ్వేదంలో ఓం అనే పదం ఎన్నిసార్లు వస్తుంది అంటే అన్ని సార్లు వస్తుంది. 1028 సార్లు వస్తుంది. ఓం అనే పదము 1028 సార్లు వస్తుంది. ఓకే, ఇక జన 275 మా. జన వచ్చేసి 275 సార్లు వస్తుంది మా. జన అనే పదము ఇది మనకు ముఖ్యమైనది. తర్వాత ఈ ఋగ్వేదంను సంకలనం చేసింది. ఋగ్వేదంను వ్యాసుడు తన శిష్యుడు అయిన పైలపునికి బోధించాడు. వ్యాసుడు ఋగ్వేదంను తన శిష్యుడు అయిన ఎవరు? పైలపునికి బోధించాడు. పైలపునికి బోధించాడు. ఓకే, ఇది చూసుకోండి ఒకసారి. ఇక ఋగ్వేదంలో సూత్రాలను హోత్రి వర్గానికి చెందిన పురోహితులు పఠించేవారు. ఋగ్వేదంలోని ఏది? స్తోత్రాలను. ఋగ్వేదంలోని స్తోత్రాలను హోత్రి వర్గానికి చెందిన పురోహితులు పఠించేవారు. ఇది మనకు ఋగ్వేదం గురించి కాబట్టి ఖచ్చితంగా మనకు ఋగ్వేదం మీద అడగడానికి ఆస్కారం, చాలా సార్లు అడిగాడు కాబట్టి చూసుకోండి మా. ఓకే, ఇక మనకు రెండవది వచ్చేసి ఏంటి? యజుర్వేదం. రెండవ వేదము యజుర్వేదం. యజుర్వేదం ఇక యజ్ఞ సమయాల్లో పాటించవలసిన నియమాల గురించి తెలియజేస్తుంది మా. యజ్ఞ సమయాల్లో పాటించవలసిన నియమాల గురించి, మంత్రతంత్ర గురించి. యజ్ఞ సమయాల్లో నియమాలు మరియు మంత్రతంత్రాల గురించి తెలియజేస్తుంది మా. మంత్రతంత్రాల గురించి మనకు ఈ యజుర్వేదం అనేది తెలియజేస్తుంది. ఓకే, సో అయితే బ్రాహ్మణులతో కలిసి ఉన్నది, సారీ, కేవలం యజ్ఞానికి, యాగాలకి, క్రతువులకు సంబంధించింది ఏదంటే మనకు ఇది శుక్ల యజుర్వేదం. కేవలం యజ్ఞాలు, క్రతువులకు సంబంధించింది ఏదంటే కౌశితకి, సారీ, శుక్ల యజుర్వేదం. శుక్ల యజుర్వేదం కేవలం యజ్ఞాలు మరియు క్రతువులకు సంబంధించింది ఏదంటే శుక్ల యజుర్వేదము. అలాగే బ్రాహ్మణులతో కలిసి ఉన్నది కృష్ణ యజుర్వేదం.
బ్రాహ్మణులతో కలిసి ఉన్నది కృష్ణ యజుర్వేదం. బ్రాహ్మణులతో కలిసి ఉన్నది ఏదంటే మనకు కృష్ణ యజుర్వేదం. ఈ రెండు కొంచెం చూసుకోండి. యజ్ఞాలు క్రతువులకు సంబంధించిన ఏదంటే శుక్ల యజుర్వేదము, అలాగే బ్రాహ్మణులతో కలిసి ఉన్నది ఏదంటే కృష్ణ యజుర్వేదం. ఓకే, నెక్స్ట్ ఇక రాయసూయ వాయుపేయ యాగాల గురించి తెలియజేస్తుంది మా ఇది ఏది యజుర్వేదం. రాజసూయ వాజపేయ యాగాల గురించి మనకు తెలియజేస్తుంది ఏది యజుర్వేదం. అయితే ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయి, కృష్ణ యజుర్వేదం, క్షత్రియ ఇక శుక్ల యజుర్వేదం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, శుక్ల మరియు కృష్ణ యజుర్వేదం అనేది మనం చెప్పుకున్నాం. అయితే యజుర్వేదంలో సంకలనం చేసింది వైశంపాయనుడు. యజుర్వేదంను సంకలనం చేసింది ఎవరంటే వైశంపాయనుడు. యజుర్వేదంను సంకలనం చేసింది వైశంపాయనుడు. ఈ ఉచ్చరించే బ్రాహ్మణుని ఏమంట అంటే అథర్వ అంటాం. యజుర్వేదంను ఉచ్చరించే బ్రాహ్మణుని, యజుర్వేదంను ఉచ్చరించే బ్రాహ్మణుని అథర్వ అంటారు. ఉచ్చరించే బ్రాహ్మణుని అథర్వ అంటారు. చూడమ్మా, ఇక్కడ బ్రాహ్మణులతో కలిసి ఉండేది యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం. అలాగే రాజస్య వాయపేయ యాగాల గురించి మనకు ఈ యజుర్వేదం అనేది తెలియజేస్తుంది. యజుర్వేదంను సంకలనం చేసింది ఎవరంటే వైశంపాయనుడు. అప్పుడప్పుడు అడుగుతున్నాడు మా, ఈ యజుర్వేదంను ఉచ్చరించే బ్రాహ్మణుని ఏమంటామంటే అథర్వ అంటారు. ఓకే, అథర్వ అంటారు. ఓకే, అయితే యజుర్వేదం అనే పదము యజస్వేదం నుండి ఉద్భవించింది మా. సో అయితే యజ్ అనగా ఆరాధించడం లేదా పూజించడం. యజ్ అంటే ఆరాధించడం లేదా పూజించడము. ఇందులో మొత్తం శ్లోకాలు 1984 మొత్తం శ్లోకాలు 1984. సో మనకు యజుర్వేద గురించి తక్కువ అడుగుతాడు కాబట్టి కేవలం 2-3 పాయింట్లు అంటే యజ్ఞాలు, యజ్ఞ సమయాలు, మంత్రతంత్రాల గురించి అంతే, నియమాలు మంత్రతంత్రాల గురించి అంతే. సో ఇవి రెండు, శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము. అలాగే రాజస్య వాయపేయ యాగాల గురించి మనకు తెలియజేస్తుంది. ఓకే, యజ్ఞుర్వేదంను సంకలనం చేసింది వైశంపాయనుడు. సో ఉచ్చరించే బ్రాహ్మణుడు ఏమంటామంటే అథర్వ అంటారు. యజ్ అంటే ఆరాధించడం లేదా పూజించడం అని అర్థము. ఇక ఇందులో శ్లోకాలు 1984. ఇక మూడోది వెరీ వెరీ ఇంపార్టెంట్, సామవేదం. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా సామవేదం. సామవేదం. ఓకే, ఇక సంకలనం చేసింది ఎవరయ్యా? జైమిని. సామవేదంను సంకలనం చేసింది జైమిని. భారతదేశంలో మొదటి సంగీత పుస్తకం ఇది. ఓకే, సామవేదం వచ్చేసి భారత్ లో మొదటి సంగీత పుస్తకం. లేదా వాడు ఏమంటాడు, భారతీయ సంగీతానికి మూలం ఏది అంటాడు, సామవేదం. ఓకే, భారతదేశంలో మొదటి సంగీత పుస్తకం ఇది. అయితే దీనికి రిలేటెడ్ గా ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు, మరి ప్రపంచంలో మొదటి సంగీత పుస్తకం ఏది? ప్రపంచంలో మొదటి సంగీత పుస్తకం వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. డబ్ల్యూ అంటే వరల్డ్. ప్రపంచంలో మొదటి సంగీత పుస్తకం జెండా అవెస్తా. ఇది గుర్తు పెట్టుకో, ఇది మనకు అడుగుతున్నాడు. భారతదేశంలో మొదటి సంగీత పుస్తకము సామవేదము, ప్రపంచంలో మొదటి సంగీత పుస్తకం ఇరానియన్ గ్రంథమైన జెండా అవెస్తా. ఇక సామ అంటే అర్థము శ్రావ్యత, మెలోడీ. సామ అంటే అర్థము శ్రావ్యత, మెలోడీ. ఓకే, శ్రావ్యత లేదా మధురమైనది ఏమంటాము, మధురమైంది అని అర్థం. అయితే ఇందులో దేవతల గొప్పతనాన్ని ఈ వేదం తెలియజేస్తుంది. మధురంగా కీర్తించేది
దేవతల గొప్పతనాన్ని ఈ వేదము మధురంగా వివరించేది. మధురంగా వివరించేది ఏది? సామవేదం. దేవతల గొప్పతనాన్ని ఈ వేదము మధురంగా వివరిస్తుంది. సో లేదా కీర్తించేది, వివరించేది లేదా కీర్తించేది ఏదంటే మనకు సామవేదము. ఓకే, సామవేదం ఉచ్చరించే బ్రాహ్మణుని ఉద్గాత్రి అంటారమ్మా. సామవేదం ఉచ్చరించే బ్రాహ్మణుని ఉద్గాత్రి అంటారమ్మా. ఉద్గాత్రి అంటారు. సామవేదం ఉచ్చరించే బ్రాహ్మణుని ఏమంటామంటే ఉద్గాత్రి అంటారు. అయితే ఈ వేదంలో పవిత్ర గానాల వేదము అంటారు. దీన్ని ఏమంటాము? పవిత్ర గానాల వేదము అంటారు. ఇందులో మొత్తం శ్లోకాలు 1875 అమ్మా. మొత్తం శ్లోకాలు 1875 ఉన్నాయి. ఓకే, సో ఇది సామవేదంలో మొత్తం శ్లోకాలు 1875. సంకలనం చేసింది జైమిని. భారత మొదటి సంగీత పుస్తకం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు. ఓకే, ప్రపంచంలో మొదటి సంగీత పుస్తకం జెండావేస్తా. సో సామ శ్రావ్యత మెలోడీల మధురమైంది అన్న. దేవతల గొప్పతనాన్ని ఈ వేదము మధురంగా కీర్తించేది. ఓకే, సామవేదం ఉచ్చరించే బ్రాహ్మణుని ఏమంటామంటే ఉద్గాత్రి అంటారమ్మా. ఓకే, పవిత్ర గానాల వేదం. ఆ శ్లోకాలు వచ్చేసి మనకు 1875. అయితే దీంట్లో ద్రుపద రాగం ప్రధానంగా కనిపిస్తుంది అమ్మా. ఈ సామవేదంలో ఏ రాగం కనిపిస్తుంది? మనకు ద్రుపద రాగం అనేది కనిపిస్తుంది. ఇందులో మనకు ద్రుపద రాగము ప్రధానంగా కనిపిస్తుంది. సామవేదంలో మనకు ద్రుపద రాగం. సామవేదం యొక్క ఉపవేదం వచ్చేసి గాంధర్వ వేదం. సామవేదం యొక్క ఉపవేదము ఏంది? గాంధర్వ వేదం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, చాలా సార్లు అడిగాడు. సామవేదం యొక్క ఉపవేదం ఏదంటే మనకు గాంధర్వ వేదము. సామవేదంకు సంబంధించిన 2 గ్రంథాలు వచ్చేసి అర్చికాలు. సామవేదంకు సంబంధించిన గ్రంథాలు ఏదంటే అర్చికాలు. సామవేదంకు సంబంధించిన గ్రంథాలు అర్చికాలు. అయితే అర్చికాలు అనగా ఘనమైన వర్ణాలు. ఏంటయ్యా అర్చికాలు అంటే? ఘనమైన వర్ణనలు అని అర్థం. అర్చికాలు అంటే ఘనమైన వర్ణనలు. సామవేదంలో సో ఆంగ్లంలోకి అనువదించింది ఏదంటే రాల్ఫ్ గ్రిఫిత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సామవేదంను ఆంగ్లంలోకి అనువదించింది రాల్ఫ్. మనకు అప్పుడప్పుడు అడుగుతుంటాడమ్మా రాల్ఫ్ గ్రిఫిత్. సామవేదంను ఆంగ్లంలోకి అనువదించింది రాల్ఫ్ గ్రిఫిత్. అయితే సామవేదంలో సంహిత శాఖలు ఉన్నాయి. సామవేదంలో సంహిత శాఖలు ఏమేమి ఉన్నాయో చూసుకోండి. ఒకటి గౌతమ శాఖ, గుజరాత్ ప్రాంతం. గౌతమ శాఖ ఎక్కడుందమ్మా? గుజరాత్ ప్రాంతంలో ఉంది. ఓకే, రెండోది జైమిని శాఖ, కర్ణాటక. జైమిని శాఖ ఎక్కడ? కర్ణాటక. మూడు వచ్చేసి రావణీయ శాఖ, మహారాష్ట్ర. రావణీయ శాఖ, మహారాష్ట్ర. ఓకే, ఈ 3 కొంచెం చూసుకోండి అమ్మా. సో ఇక్కడ సామవేదం యొక్క సంహిత శాఖలు మనకు గౌతమ శాఖ గుజరాత్ ప్రాంతం. ఆల్రెడీ గుజరాత్ కు పాత పేరని చెప్పాను నేను. ఏది? సౌరాష్ట్ర. ఓకే, చూసుకోండి ఒకసారి. అలాగే జైమిని శాఖ కర్ణాటక. ఓకే, ఇక రావణీయ శాఖ మహారాష్ట్ర. ఓకే, సో ఇవి మనకు. అయితే అన్ని వేదాలకు అతి చిన్న వేదం ఏదంటే మనకు సామవేదం. ఇట్ ఈస్ షార్టెస్ట్ ఆఫ్ 4 వేదాస్. చిన్న వేదము. అన్ని వేదాలకి చిన్న వేదం ఏదంటే మనకు సామవేదము. ఓకే, సామవేదం అనేది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ లాస్ట్ వన్ అథర్వణ వేదం. అథర్వణ వేదం. ఇక సంకలనం చేసింది ఎవరంటే సుమంతుడు. దీన్ని సంకలనం చేసింది సుమంతుడు.
సుమంతుడుమ్మా. ఓకే, సంకలనం చేసింది సుమంతుడు. ఈ వేదంను ఏ బ్రాహ్మణుడు కూడా ఉచ్చించరు. ఫస్ట్ వేద ఏమన్నా వేదాత్రయి అంటారు. ఓకే, వేదాత్రయి అంటే ఇది కాదు. ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం అనేది మనకు 3 వేదాలే. ఇది ఆర్యేతర గ్రంథము. ఏమంటాం దీన్ని? ఆర్యేతర గ్రంథము. ఇది అధర్వణ వేదం. ఏ బ్రాహ్మణుడు ఉచ్చరించాడు? ఏ బ్రాహ్మణుడు ఉచ్చరించాడు? ఓకే, ఏ బ్రాహ్మణుడు కూడా ఏది అధర్వణ వేదాన్ని ఏ బ్రాహ్మణుడు ఉచ్చరించాడు. ఎందుకంటే ఆర్యేతర గ్రంథం ఇది. ఓకే, వేదాత్రయి అంటే మనకు 3 వేదాలే. వేదాత్రయి అంటే ఋగ్వేదము, యజుర్వేదం, నెక్స్ట్ సామవేదం. ఓకే, ఇది అయితే ఈ వేదం అధిక భాగం వైద్య శాస్త్రంకు సంబంధించింది అమ్మా. అధిక భాగము ఏది వైద్య శాస్త్రంకు సంబంధించింది, వైద్యానికి సంబంధించింది, ఆయుర్వేదానికి సంబంధించింది. అలాగే వ్యాధుల గురించి తెలియజేస్తుంది అమ్మా. ఇది వ్యాధుల గురించి తెలియజేస్తుంది. ఏది అధర్వణ వేదం మనకు వ్యాధుల గురించి తెలియజేస్తుంది. ఇందులో ఎక్కువ మంత్రతంత్రాలు, మంత్రతంత్రాలు, తర్వాత క్షుద్ర విద్యలు గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఈ వేదాన్ని అందరూ భయపడారు. మొదట్లో మంత్రతంత్రాలు, క్షుద్ర విద్యలు తెలియజేస్తుంది కాబట్టి దీని గురించి మొత్తం అందరూ భయపడారు. తర్వాత ఇది వైద్యం కూడా అవసరం కాబట్టి తర్వాత యాక్సెప్ట్ చేశారు. ఓకే, 4వ వేదం అంటారు. ఓకే, సో ఇది ప్రేతాత్మల గురించి క్షుద్ర విద్యలు. తర్వాత ప్రేతాత్మల గురించి వివరిస్తుంది మనకు. మంత్రతంత్రాలు, క్షుద్ర విద్యలు, ప్రేతాత్మల గురించి తెలియజేస్తుంది మనకు ఏది అధర్వణ వేదం. అలాగే దీనిలో 711 శ్లోకాలు ఉన్నాయమ్మా. 711 శ్లోకాలు ఉన్నాయి. బానిసల గురించి మొదటిసారిగా తెలియజేసింది. బానిసల గురించి తొలిసారిగా ఏది వివరించింది ఏదంటే మనకు అధర్వణ వేదము. బానిసల గురించి తొలిసారిగా వివరించింది. ఇలాగే యుద్ధ విద్యల గురించి తెలియజేసింది అమ్మా. యుద్ధ విద్యల గురించి మనకు ఏది ఈ అధర్వణ వేదము తెలియజేస్తుంది. ఓకే, ఇక ఇందులో 20 ఖండాలుగా వివరించారు. దీన్ని అధర్వణ వేదాన్ని ఎన్ని ఖండాలు? 20 ఖండాలుగా విభజించారు. 20 ఖండాలుగా విభజించారు. దీన్ని అధర్వణ వేదాన్ని 20 ఖండాలుగా విభజించారు. మొదటిసారిగా గోత్రం గురించి తెలియజేస్తుంది. ఇది అధర్వణ వేదం మొదటిసారిగా గోత్రం గురించి తెలియజేస్తుంది అమ్మా. గోత్రం గురించి తెలియజేస్తుంది మనకు ఏదంటే అధర్వణ వేదం. తెలియజేస్తుంది. ఓకే, ఇక దీని యొక్క ఉపవేదము శిల్పవేదం. దీని యొక్క ఉపవేదము శిల్పవేదము లేదా నిర్మాణ వేదం. నిర్మాణాల కళలు ఇవి మనకు ఏది అధర్వణ వేదం గురించి నిర్మాణ కళల గురించి చూసుకోండి. కళలు ఇది మనకు ఈ తర్వాత నెక్స్ట్ టాపిక్ లో మనం బ్రాహ్మణాల గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి మీకు ఋగ్వేదంలో వేదాల గురించి 4 వేదాల గురించి చాలా అన్ని బుక్స్ ఎక్కువ ఉన్నాయి. చాలా మ్యాటర్ ఉన్నాయి. అన్ని చదవాలంటే మనకు కష్టం కాబట్టి తక్కువ కుదించి ప్రతిదీ ఇంపార్టెంట్ అయ్యే విధంగా మనము రాసుకున్నాం. కాబట్టి ప్రతిదీ చెప్పాం. కాబట్టి అవి చూసుకుంటూ మీరు ప్రీవియస్ పేపర్లు ఖచ్చితంగా చదవాలమ్మా. ప్రీవియస్ పేపర్లు కనుక చదవకపోతే మనము ముందుకు వెళ్ళలేము. మోడల్ పేపర్లు చేయాలా ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్తున్నాను. వీడియో నిడివి తక్కువ ఉంది కాబట్టి ఎక్కువసార్లు చూడండి. ఎక్కువసార్లు చూడడం వల్ల చదవడం వల్ల రివిజన్ అనేది ఎక్కువ అవుతుంది. అందుకే పెద్ద వీడియోలో కూడా చిన్న వీడియోలు చిన్న భాగాలుగా గురించి నేను చెప్తాను. కాబట్టి చూసుకోండి అమ్మా. సుభాన్ జీకే వాళ్ళు మీకు ఏ వీడియో కూడా వేస్ట్ అనేది ఉండదు. ప్రతిదీ అందులో ప్రతి ఒక్క వీడియో నుండి 1-2 మార్కులు మీరు తీసుకుపోతారు. ఓకే, ఫోన్ నెంబర్ 9000007509. ఓకే, సో జాగ్రత్తగా చూసుకునే ప్రతి ఒక్కరు
జాగ్రత్తగా చూసుకుంటూ రివిజన్ అనేది మస్ట్ తప్పకుండా చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.